మార్గంలో వారైతే ఎప్పుడు కూడా కేవలం విగ్రహాల రూపంలో, జడ చిత్రాల రూపంలో మాత్రమే దేవీలను దర్శిస్తారు. వారి యొక్క మనోకోరికలను వ్యక్తం చేస్తారు, పూజలు చేస్తారు, అన్నీ కూడా జడ చిత్రాలకే చేస్తారు. కానీ బాబా బ్రాహ్మణ పరివారానికి ఎంత విశేషతలు తెలియజేశారంటే పూర్తి సృష్టి యొక్క ఆది మధ్యాంతం యొక్క రహస్యాన్ని తెలియజేశారు. ఎలా అంటే సత్యుగంలో మనమే దేవీ దేవతలుగా ఉంటేమి, త్రేతాయుగంలో కూడా మనమే దేవీ దేవతలుగా చైతన్యంగా ఉంటేమి, ద్వాపర యుగం వచ్చిన తర్వాత మనమే ఆ దేవీ దేవతలమే అనేక మంది భక్తాత్మల యొక్క కోరికలను తీర్చే ఇష్ట దేవీలుగా అయ్యాము. మళ్ళీ కలియుగం వచ్చిన తర్వాత ఆ పూజలు అంటే ద్వాపరం కలియుగం, ఈ 2 యుగాలలో మన చిత్రాలను మనమే పూజించుకుంటూ వచ్చాము అని ఈ సంగమ యుగం వచ్చేసరికి బాబా మొత్తం వివరించి, ఒకప్పుడు మీరే దేవతలుగా ఉంటుంది, మీరే భక్తులందరి యొక్క మనోకోరికలను పూర్తి చేస్తూ వచ్చారు, మరలా ఇప్పుడు మీరు అలా తయారు కావాలి, మీ యొక్క యథార్థ స్వరూపాన్ని మీరు మర్చిపోయారు. ఇప్పుడు బాబా వచ్చి ఏం చేస్తున్నారు, మన యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తు చేయించారా లేదా? చేయించారు.